పెద్దలకే తినాలనిపించదు, ఇంకా పిల్లలు ఏం తింటారంటే మార్నింగ్ అది మార్నింగ్ 6 o'clockకి స్కూల్ అంటే 5:30కి ఏం తింటారు వాళ్ళు. మళ్ళీ చూసేద్దామా ఫుల్ వీడియో, రండి వచ్చేసేయండి వీడియో. హలో అండి, మినీ మార్నింగ్ హడావిడి ఉదయం 5 గంటల నుంచి మా ఇంట్లో జరిగేది ఇదే. ఇద్దరి టిఫిన్లు ఎలా మేనేజ్ చేస్తానో చూసేసేయండి. హలో అందరికీ నమస్కారం. మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం. నేను మీ సిరి. ఈరోజు మా ఇంట్లో జరిగే ఉదయం 5 గంటల నుంచి మార్నింగ్ రొటీన్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నా. ఒకవైపు పిల్లలు స్కూల్కి రెడీ చేయాలి, మరోవైపు మా వారిని డ్యూటీకి ఉదయం 5 గంటలకే పంపించాలి. ఉదయం 5 గంటలకు కాదులేండి వెళ్ళేది, అక్కడ సడన్లో మాటలు స్పీడ్గా మాట్లాడేస్తున్నా కదా, అలా వచ్చేసింది. పిల్లలు 6:30-7కి అంతా స్కూల్కి వెళ్తారు. మా ఆయన 9:30కి అంతా డ్యూటీకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఫస్ట్ ఇంటి పనులు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తానో ఈ వీడియోలో చూసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. నేను మార్నింగ్ 5కి అంతా లెగుస్తాను. ఫస్ట్ లేచి పూజ అంటే దేవుడి గదికి వెళ్ళి ఈరోజు మొత్తం మంచి జరగాలి అన్నట్టు ఏదో దేవుని దగ్గర ఒక 2 minutes అలా చూస్తూ ఉండిపోతాం. ఇంకా ఉదయం హడావిడి అంటూ పెద్దగా ఏముండదు, ఎందుకంటే ముందు రోజు రైటే నేను మార్నింగ్ ఏం చేయాలి, ఏ టిఫిన్ ఎవరికి చేయాలి అన్నట్టు అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఏం పెద్దగా అనిపించదు. నేను మార్నింగ్ 5కి లెగుస్తా, అంతా అది ఇది చేసుకునేలో 5:30 అయిపోద్ది. ఇంకా అలా బయటకు వచ్చి క్లైమేట్ ఆస్వాదిస్తా ఒక 2 minutes. ఇంకా తర్వాత పిల్లలకి టిఫిన్ చేసేస్తా. ఇక్కడ మా పిల్లలేమో ఇడ్లీ అంటారు, మా ఆయనేమో పెసరట్టు అంటారు, నేనేమో పూరి అంట, మా వాడేమో దోశ అంటాడు. ఈ 4 టిఫిన్లు చేయడం కష్టమే. మరి ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. నేను ఇలా ఒక్కొక్కసారి చేస్తాను అందరికీ అన్ని టిఫిన్లు, కానీ అన్ని డేస్ అంటే అవ్వదు, తప్పని పరిస్థితుల్లో చేయాలి ఒక్కొక్కసారి. కానీ అన్నీ చేయలేకపోయినా ఒక రోజులో 2 టిఫిన్లు ఖచ్చితంగా చెయ్యాలి అనిపిస్తేనే. ఇలా నాలాగా ఎంతమంది రోజులో 2 టిఫిన్లు చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని అంతే. అండ్ కొంచెం కష్టమైన మన ఫ్యామిలీ కోసం చేసే పని కాబట్టి అందులో మన ఆనందాన్ని చూసుకోవాలి. ముందుగా టిఫిన్ రెడీ చేస్తా. టిఫిన్ రెడీ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే పిల్లల్ని ఇద్దరిని లేపేసి వాళ్ళకి బ్రష్, స్నానము, టిఫిను అన్నీ రెడీ చేసి పెట్టింటా కాబట్టి లేచి బ్రష్ చేసి స్నానం చేపిస్తాను. ఇంకా తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ప్లేట్లలోకి ఇస్తే వాళ్ళే తినేస్తారు. అదొక పని తగ్గించారు నాకు. నా వాయిస్ని చూసి భయపడకండి, ఎందుకంటే బెంగాల్లో క్లైమేట్ ఏం బాగాలేదు, డైలీ వర్షాలే, అందువల్ల ఉన్న వాయిస్ మొత్తం పోయింది. ఫస్ట్ నా వీడియోస్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అప్పుడు నా వాయిస్ ఎలా ఉంది, ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉంది అనేది. కొంచెం క్లైమేట్ కొంచెం సెట్ అయ్యే వరకు వాయిస్ ఇలానే ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే టిఫిన్ మా ఆయన కోసం పెసరట్టు, పిల్లల కోసం ఇడ్లీ చేస్తున్నా ఈరోజు. ఇలా అందరికీ కొన్నిసార్లు అలా జరుగుతుంది, 2 చేయడం, కొన్నిసార్లు జరగదు. ఇలా సర్దుకొని అన్నీ చేసుకోవడమే సంసారం అంటారేమో. మళ్ళీ వాళ్ళిద్దరి కోసం నేను ఏం తినిపించను కానీ వాళ్ళు అలా తినేస్తారు, అదొక పని తగ్గిపోయింది నాకు. ఇంకా అలా తిని అంతా షూస్ వేసి పిల్లల్ని అలా రెడీ చేసి అంతా చేసేలోపు ఆటో వస్తుంది. ఇంకా పిల్లల్ని ఆటోకి పంపించి మా ఆయనకి మళ్ళీ సపరేట్ టిఫిన్ చేసి, మా ఆయన బ్యాగ్ సర్ది బాటిల్ అలా అన్నీ మా ఆయనకు కొంచెం పెట్టి మా ఆయనని పంపించాక నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది అంతే. ఇంకా పనులేం అయిపోవు కానీ అని ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఉన్న పనులన్నీ చేసుకోవడమే. పాత్రలు కడగడం, ఇల్లు సర్దడం, బట్టలు ఉతకడం, ఇలా ఎన్నో పనులు ఉంటాయి. పూర్తి అవ్వదు కానీ ఒక్కొక్క పని చేస్తుంటే మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది. ఇది అనుకోకండే నా చిన్న సందేశం. గృహిణి పని చిన్నది కాదు, జీతం ఉండదు, కానీ బాధ్యతలు మాత్రం చాలా పెద్దవి. ప్రతి అమ్మ తన ఫ్యామిలీ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడుతుందో కదా. అది నేను ఒక అమ్మ అయిన తర్వాతే నాకు అది తెలిసింది. చిన్నగా ఉన్నప్పుడు నాకు అమ్మతనం అంత తెలియదు, కానీ నేను ఒక 2 పిల్లలకి తల్లిని అయిన తర్వాత నాకు ఆ విషయం బాగా తెలిసింది. నాలాగే ఎంతమందికి తెలిసిందో. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే అదే ఆనందం, వాళ్ళకి అతిపెద్ద ఆనందం ఆ తల్లికి. చూడండి, మార్నింగ్ 5కి నిద్ర లేపుతున్న 5:30కి అలా వద్దా స్కూల్కి వెళ్ళాం ఈరోజు అన్నట్టు ఉంటుంది. మన సైడ్ ఇలా ఉండదులేండి, మన సైడ్ కొంచెం అంత ఎర్లీగా ఉండదు. స్కూల్ ఉంటుంది కానీ మళ్ళీ అంత ఎర్లీగా అయితే ఉండదు. ఇక్కడ టార్చ్ చేసి మళ్ళీ లేపుతున్న వాళ్ళని, ఎందుకంటే లైట్ వేస్తే మళ్ళీ మా ఆయన లెగుస్తారు అన్నట్టు టార్చ్ చేసి లేపుతున్నా. వద్దురా నాయన పాపం. వెంటనే బ్రష్ చేపించా, స్నానం చేపించా.
పాప ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. కొంచెం బాబు చిన్నగా ఉన్నాడు కదా, బాబు కోసం నేను అలా తినకపోతే తినిపించడం, వాడికి షూస్ వేయడం, వాడికి మొత్తం నేనే చూసుకుంటా. ఇంకా వాళ్ళిద్దరు లంచ్ బాక్సుల్లోకి అయితే ఫస్ట్ ఇడ్లీ పెట్టా, ఇడ్లీ చట్నీ. కానీ మా బాబు నాకు ఇడ్లీ వద్దు, ఫ్రూట్స్ కావాలి అన్నాడు. ఇంకేం చేస్తాం, మళ్ళీ ఆ ఇడ్లీ ట్రాన్స్ఫర్ చేసేసి యాపిల్ జామ పండు కోసేసా. ఇంకా అది అయిపోయిన తర్వాత బ్యాగ్స్ చూస్తున్నా. ఆల్మోస్ట్ నైటే సర్దుకుంటాను నేను అన్నీ. కానీ నిన్న నైట్ నా దరిద్రం అంటారేమో, మళ్ళీ చెక్ చేయడం మర్చిపోయా. మొత్తం డైలీ పెన్సిల్, ఎరేజర్ ఇవి చెక్ చేస్తా, డైలీ పోగొట్టుకొస్తారు. మీ పిల్లలు కూడా ఇంతేనా, డైలీ పోగొట్టుకొస్తారా పెన్సిల్ ఎరేజర్? ఇద్దరు అంతే, ఇద్దరు పోగొట్టుకొస్తారు. ఇంకా డైలీ ఒక షార్ప్నరు, ఒక ఎరేజరు, ఒక పెన్సిల్ పెట్టడం, ఇంకా బాబుకి షూ కట్టడం, ఇలా బాబుని రెడీ చేస్తాను నేను. పాప ఆల్మోస్ట్ రెడీ అయిపోద్ది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుంటారు వీలైన రోజు. ప్రతిరోజు అని చెప్పను కానీ వీలైన రోజు దండం పెట్టుకునే వెళ్తారు ఖచ్చితంగా. మళ్ళీ మనసులో ఏం కోరుకుంటారు కానీ ఇంకా వీళ్ళిద్దరిని ఆటో వచ్చింది కింద, వెళ్ళమంటే వద్దు నేను రావాలి అంటున్నాడు వాడు. ఇంకా ఏం చేస్తాం, చిన్న పిల్లోడు కదా తప్పదు అన్నట్టు మళ్ళీ వాడి బ్యాగ్ నేను తీసుకొని ఆ కింద ఆటో వెయిట్ చేస్తుంది అంటే కూడా వినట్లేదు. ఇంకా నా సద్ది మొహం వేసుకొని కిందికి వెళ్ళిపోతున్నా. నాలాగా ఎంతో తల్లులు కష్టపడుతుంటారు, నేనే కాదు ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు. నేను వీడియో ముందుకు వచ్చి నా యొక్క కష్టం చూపిస్తున్నా. నాలాగా వీడియో వినకునే వాళ్ళు చాలామందే ఉంటారు. ఇలా వీళ్ళు మంచిగా రెడీ అయ్యి పోవడానికి ఆ తల్లి మార్నింగ్ 5 లేచి రెడీ చేసి పంపించి, మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లు చూడండి ఎలా ఉంటుందో. మనీ ప్లాంట్ చాలా చక్కగా గ్రో అయింది కదా, మళ్ళీ పుష్గా వచ్చింది. అసలు మనీ ప్లాంట్ మీద ఒక వీడియో చేయమంటే కూడా చేస్తా. మొత్తానికి లాంగ్ వీడియో అయితే కాదు, వాయిస్ అనేది అస్సలు రావట్లేదు ఇవ్వడానికి. కానీ కష్టానికి తగిన ఫలితం మీరే ఇవ్వాలా, ఎవరివ్వరు. మన సబ్స్క్రైబర్సే మనకి పెద్ద బలం, ఓకేనా? చూడండి ఇల్లు ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ చేయాలా. అవి పంపించిన తర్వాత ఇది ఒక పెద్ద టాస్క్, మొత్తం క్లీన్ చేస్తా. ఇది ఫస్ట్ టైం క్లీనింగ్. మళ్ళీ మా ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం క్లీనింగ్. ఏంది మార్నింగే 2 times క్లీనింగ్ ఉంటుంది నాకు. 2 times క్లీన్ చేసుకుంటా, తప్పదు. మళ్ళీ మా బాబు చూడండి ప్లేట్ ఎక్కడ పెట్టాడా అని చూస్తున్నా. వీడు చూడు తిని గ్యాస్ కింద పెట్టిపోయినాడు వీడు. ఎందుకో మళ్ళీ ఎలా ఎందుకు పెట్టాలనిపించిందో కూడా తెలియదు. తిని అక్కడ షింక్లో పాడేసింది పాప, బాబు అక్కడ పెట్టేశాడు. ఇంకా చాలా ఎక్కువైపోయిందిరా వీడియో అనుకోద్దండి. ప్రతి ఒక్క మార్నింగ్ హడావిడి ఇలానే ఉంటుంది. వీడియో లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ పెట్టుకొని చూసేసేయండి వీడియోని, ఓకేనా? నా మార్నింగ్ హడావిడి. బెంగాల్ అందరు క్వార్టర్స్లో ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా అనుకుంటారు. క్వార్టర్స్లో ఉంటాం ఓకే, లాంగ్ డిస్టెన్స్లో ఉండి బాధపడడం కన్నా ఇలా దగ్గరుండి బాధపడడం బాగుంటుంది కదా, చెప్పండి మీరే. ఇంకా ఇలా చెప్పాక అంత క్లీనింగ్ తర్వాత మీ ముందుకు వస్తా అని చెప్తున్నా. ఇంకా అన్నీ కడుక్కొని అంతా వెళ్ళిపోయాక మాపు మొత్తం పెట్టుకొని స్నానం చేసి, ఇంకా స్నానం చేసి వచ్చానో లేదో మా ఆయన అయితే టైం అయింది అని కొట్టుకుంటూనే ఉన్నాడు ఒక పక్క. నేనేం చేస్తా అండి, నేను వెళ్ళాక స్నానం చేస్తా అంటే వద్దు అన్నాడు. మా ఆయన ముందే పూజ చేశాడు, జస్ట్ అలా దండం పెట్టుకున్నా. ఇంకా దండం పెట్టుకున్నాక మా ఆయనకు మళ్ళీ టిఫిన్ చేయాలి కదా, చూసేద్దాం. టిఫిన్ కూడా చూసేయండి. మా ఆయన పిల్లలకి ఇడ్లీ పెట్టా చూశారు. ఇప్పుడు మా ఆయన కోసం ఇక్కడ వేస్తున్న పెసరట్టు. మా ఆయన ఏడిపిస్తున్నాను నన్ను, నా ఫేస్ ఎలా ఉందో చూడండి మీరే. ఏడిపిస్తున్నాను నన్ను అసలు. వీడియో తీసుకోవాలని నేను అంత క్లీన్ చేసుకుంటే మళ్ళీ డబ్బాలు పెసరట్టు వేయమంటున్నాడు. ఒక పక్క టీ పెట్టాను. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ ఆనందం కంటే మనకి అంతకు మించింది ఏముంటుంది. ఒకవేళ అలా పంపించాను అనుకో, ఆ డే మొత్తం మా ఆయనకు టిఫిన్ పెట్టింటే బాగుండు, అడిగింది ఇచ్చింటే బాగుండు, ఇలా ఫీల్ అవుతా. అలా ఫీల్ అవ్వడం కంటే ఉన్నప్పుడే మంచిగా చూసుకోవచ్చు కదా. మా ఆయన ఉన్నప్పుడే ఇక చూడండి కూర్చొని తింటున్నాడు. ఇంకా మా ఆయన తిన్న తర్వాత నేను ఒక చట్నీ ఏమో అంతోటి వేసుకున్నాము అనుకోద్దండి. ఇంకా ఉన్నదంతా నాదే కదా. లాస్ట్కి ఒక పెసరట్టు, 2 ఇడ్లీలు, మునగాకు కారం మనం చేసాం కదా వీడియో, లాంగ్ వీడియో చేసాం. ఆ మునగాకు కారమే. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. వీడియో చాలా బాగుంది వీడియో. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అస్సలు ఆ వీడియోకి నాకు 20 subscribers వచ్చారు. ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చెప్పను కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మళ్ళీ వస్తారో రారో. మా ఆయన వెళ్ళిపోయారు కదా డ్యూటీకి. మళ్ళీ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వర్క్ ఇది. మా ఆయన వెళ్ళిపోయాక కూడా ఇంత వర్క్ ఉంటుంది. మొత్తం క్లీన్ చేసి బట్టలు ఆరేసి, మా ఇంటి మార్నింగ్ హడావిడి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉదయం బిజీగా ఉంటుందా? కామెంట్ చేయండి. మీ కామెంట్లు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. డైలీ చూస్తే ఎవరన్నా కామెంట్ పెట్టారా అని ఎవరు పెట్టారు. మన లాంటి చిన్న యూట్యూబర్స్కి ఎవరండి కామెంట్ చేసేది చెప్పండి.
ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్, బెంగాల్లో ఇంకా కొన్ని ప్రదేశాలు ఇలా చూడాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లు ఎంత నీట్గా ఫ్రీగా ప్రశాంతంగా ఉందో కదా. ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటా అంతే, ఎంత క్లీన్ చేసుకున్నా కదా అని అనుకునే లోపే ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11 అవుతుంది. ఇంకా నేను టిఫిన్ తిన్నా, టీ తాగలేదు, టీ తాగాలి ఇంకా. ఇలా అంతా క్లీన్ చేసుకొని ఉన్న బట్టలు ఆరబెట్టి పైకి వెళ్ళి ఉన్న బట్టలు ఆరబెట్టి వచ్చి టీ తాగకుండా ఒక 2 minutes అలా మొబైల్ చూస్తా. 11 అయింటుంది టైము. మళ్ళీ ఆఫ్టర్నూన్ హడావిడి మొదలెట్టో, ఒరే ఆజామో లగెత్తో అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి. చెప్పకూడదులేండి, క్వార్టర్స్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు, కానీ వాళ్ళు అనుకున్నంత హ్యాపీగా అయితే ఎవరు ఉండట్లేదండి ఇక్కడ. చాలా కష్టం ఇంటిని మేనేజ్ చేయడం, 3 పూటలు వంట చేయడం అంటే చాలా కష్టం అండి. ఇక్కడ చూడండి బట్టలు ఆరక 3 days అయింది. వీటిని బకెట్లోకి వేసుకొని మళ్ళీ లగెత్తో అన్నట్టు పైకి లగెత్తాను. లగెత్తాల మళ్ళీ కింద ఆరవు, పైన అయితే ఆరుతాయి, జస్ట్ అలా గాలి ఆరుతాయి అన్నట్టు పైకి వచ్చా. ఇంకా పైకి వచ్చి బట్టలు ఆరబెట్టి మళ్ళీ కిందికి వెళ్ళి ప్రశాంతంగా తీసుకున్న ఒక కప్పులో టీ పోసుకొని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తాగుతున్నా. నాలాగా ఆస్వాదించుతూ తాగే వాళ్ళు ఉన్నారా టీని? అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి మార్నింగ్ బ్లాగ్స్ చూడాలా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఇంతవరకు వీడియో చూశారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైన కామెంట్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలి, ఏ వీడియో కావాలని. డెఫినెట్గా ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మళ్ళీ మంచి వీడియోతో చూడాలి అనుకుంటున్నా. ఒక్క కామెంట్ వస్తుందేమో అనుకుంటా, కానీ ఏ కామెంట్ రాదు. మనలాంటి చిన్న యూట్యూబర్స్కి ఎవరండి కామెంట్లు పెడతారు చెప్పండి? చూద్దాం. మనకి ఫస్ట్ కామెంట్ ఎవరిది వస్తుందో చూడాలి. మళ్ళీ ఎవరో అండి, అవినాష్ వోల్గాస్ అంట. థ్యాంక్ యూ బ్రదర్ అవినాష్ వోల్గాస్, సబ్స్క్రైబ్ చేసుకున్నారు రీసెంట్గా. థ్యాంక్ యూ బ్రదర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకా ఇలాంటి మీ పేరు కూడా ఇలా చెప్పాలంటే తప్పకుండా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలా కాఫీ పట్టుకొని కప్పు పట్టుకొని ఏమేమో చెప్తున్నా ఉమెన్ గురించి, మళ్ళీ ఓవర్ అనిపించి ఆ వాయిస్ని మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే ఉమెన్ని పొగడడం కూడా తప్పైపోయిందండి ఇప్పటి కాలంలో. అందుకే ఎందుకులే అన్నట్టు జస్ట్ వాయిస్ని మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మళ్ళీ ఇంతవరకు చూశారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వండి. అది మన ఛానల్లో మునగాకు రెసిపీ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా చూడకుంటే ఆ మునగాకు కారంని చూసేసేయండి. ఇంకా నేను అంటే కుకింగ్ వీడియోస్ కావాలా, బయటకు వెళ్ళే నైట్ వ్యూస్ కావాలా, ఎలాంటి వీడియోస్ నా నుంచి మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కామెంట్లో చెప్తే నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. వాయిస్ ఓవర్ ఇస్తుంటే గొంతు నొప్పి పుట్టేస్తుంది. ప్లీజ్ నా బాధని అర్థం చేసుకొని ఈ వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేసినంత సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటున్నా. మళ్ళీ వస్తారో లేదో నాకు తెలియదు, కానీ చూద్దాం మళ్ళీ ఎంతమంది ఈ వీడియో చూశాక ఎంతమంది నాకు సపోర్ట్ ఇస్తారో. మనలాంటి చిన్న ఛానల్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో చూడాలి అనుకుంటున్నా. అక్కడ మీకు టీ గురించి వచ్చేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ అయితే సారీ. ఎందుకంటే వర్షం పడుతుంది, ఇంక తెలిసిందే కదా. బట్టలు ఆరబెట్టుకున్నా, పక్కన ఇది వచ్చి డోరు బాగా టప్ అని కొట్టేసింది. డిస్టర్బ్ అయితే సారీ. ఏం చేస్తామండి, చెప్తున్నా కదా బెంగాల్లో వర్షాలు ఎక్కువైపోయాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను యూట్యూబ్ చూసేదాన్ని, కానీ ఏముందిలే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తారు అనుకున్నా, కానీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియోకి ఒక 2 hours 3 hours కష్టపడుతుంటేనే తెలుస్తుంది. ప్లీజ్ నా లాంటి వాళ్ళని, మా చిన్న యూట్యూబర్స్ని